కొన్నిసార్లు మనము అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటాము. కరెక్ట్‌గానే అన్నీ చేస్తా ఉంటాము. కానీ ఎందుకో తెలియని ఆటంకాలు ఏదో వెనక్కి లాగుతా ఉంది. ఏదో ఒక శక్తి అని అనుకుంటా ఉంటాం. అండ్ కొన్నిసార్లు మనము ఏమీ ఎఫర్ట్స్ పెట్టకున్నా గూడా ఊరికే మినిమమ్ ఎఫర్ట్స్ పెట్టినా గూడా కొన్ని పనులు మనం అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా జరుగుతా ఉంటుంది. సో, ఎప్పుడన్నా మీరు అనుకున్నారా ఏమయ్యుంటుంది దీని వెనకాల రీజన్ అనేసి? ఒకానొక రీజన్ అయితే మాత్రం తారాబలం. సో, ఇప్పుడు అది ఎలా అని మనం చూస్తాం. చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద శుభకార్యాల దగ్గర వరకు మనము ఈ తారాబలము గమనించుకొని మనకి ఏ రోజైతే ఫేవరబుల్‌గా ఉందో ఆ రోజు మనము ఆ పనులు చేసుకోవచ్చును. సో, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనించండి. వివాహ ముహూర్తాలకు గానీ, ఇంకా వేరే శుభకార్యాలకు అన్నింటికి ఈ తారాబలము చాలా ఉపయోగపడుతుంది. వివాహ పొంతన సమయాల్లో గూడా మనము ఈ తారాబలాన్ని చూస్తాము ముఖ్యంగా. తారాబలము అంటే ఏంటి? తారాబలాన్ని ఎలా చూసుకోవాలి? తారాబలం ఫలితము, పరిహారము. తారాబలం ఎలా తెలుసుకోవచ్చు? జన్మ నక్షత్రము నుండి మీకు కావలసిన రోజు, మీకు కావలసిన నక్షత్రం వరకు లెక్కించి వచ్చిన విలువను 9చే భాగించగా వచ్చిన శేషము విలువను 1 అయితే జన్మతార అని, 2 అయితే సంపత్తార అని, 3 అయితే విపత్తార అని, 4 అయితే క్షేమతార అని, 5 అయితే ప్రత్యక్తార, 6 సాధన తార, 7 నైదన తార, 8 మిత్రతార, 9 పరమమిత్రతారగా భావించవలెను. ఈ విధముగా మనము తారాబలాన్ని తెలుసుకోవచ్చును. ఉదాహరణ: అశ్విని నక్షత్రం నుండి శ్రవణ నక్షత్రం వరకు మనం తారాబలం తెలుసుకోవాలి అని అనుకుందాం ఉదాహరణకు. ఇప్పుడు అశ్విని నక్షత్రం నుండి మనము శ్రవణ నక్షత్రం వరకు లెక్కేస్తే 22 వస్తుంది. ఈ 22ని 9తో భాగిస్తే 4 వస్తుంది శేషం. 4 అంటే క్షేమతార. సో, ఇలా మనము తారాబలం తెలుసుకోవచ్చు. సో, మనం ఇప్పుడు తారాబలాన్ని లెక్కేసే విధానం తెలుసుకున్నాము. ఆ లెక్కేసేది అంటే ఒక తార నుంచి ఇంకొక తారకు మనం లెక్కేసి భాగించి 9తో వచ్చే శేషం అది 1 నుండి 9 వరకు వస్తుంది. ఆ 1 నుండి 9 వరకు వచ్చినప్పుడు దాన్ని 1 అంటే ఏ తార? దాని ఫలితం ఏమి? దానికి పరిహారం ఏమి? అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. దీని ఫలితము ఒక్కొక్క తారతో ఎలా ఉంటుంది అని చూద్దాం. జన్మతార ఫలితం. జన్మతార ఫలితం మనస్తాపము, అశాంతి, తలనొప్పి, తిండి లేకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము ఇవన్నీ జరుగుతుంది. అనారోగ్యము, ఫిజికల్‌గా గూడా కొంచెం వీక్ అయ్యేది అలాంటివి గూడా జరుగుతుంది. సంపత్తార ఫలితాలు అంటే అన్ని విధములుగా లాభిస్తాయి. ముఖ్యంగా ధనాదాయాలు బాగుంటుంది. కొంచెం ఫ్యామిలీ పైన గూడా వీళ్ళకు కాన్సంట్రేషన్ ఎక్కువుంటుంది. అంటే మన ఇల్లు, మన కుటుంబం, మన వాళ్ళు అనే ఫీలింగ్ ఎక్కువుంటుంది. మన వాళ్ళు, మన వాళ్ళ కోసం మనం ఇంకా సంపాదించాలి. ఇంకా ఫ్యామిలీని వృద్ధి చేయడము, ఆదాయం వృద్ధి చేయడము ఇలాంటివి అది వృద్ధి చేయడము అంటే వీళ్ళు వాలంటీర్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనే కాదు. ఆటోమేటిక్‌గా గూడా ఈ నేచర్ గూడా కొంచెం అట్లా సహకరిస్తా ఉంటుందన్నమాట. విపత్తార ఫలితాలు. ఈ విపత్తార ఫలితాలు ఎలా ఉంటుందంటే, హోదాకు తగని వ్యక్తులతో కలిసి తిరగడము. అంటే ఈ హోదాకు తగని వాళ్ళతో పరిచయాలు ఏర్పడడము, వాళ్ళతో కలిసి తిరగడము, శరీరానికి సంబంధించిన కొంచెము చికాకులు గానీ, కొంచెం అకారణ కలహాలు అసలు కారణమే ఉండదు. ఎందుకు గొడవలేసుకుంటున్నాము? ఎందుకు ఇట్లా ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తుంది? ఎందుకు ఆర్గ్యూ చేసుకుంటా ఉంటాము అని. క్షేమతార ఫలితాలు. ఇది పాజిటివ్ అనమాట. కొంచెం మంచిది. క్షేమతార వచ్చి శుభం. ఇది బాగా గౌరవ మర్యాదలు గానీ, ఆదరణలు గానీ, కొంచెం నూతన వ్యక్తుల పరిచయాలు గానీ, సంఘంలో బాగా గౌరవము, ధనాదాయము బాగుండేది, కొంచెం కంఫర్ట్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయడము. ప్రత్యక్తార ఫలితాలు అంటే దీంతో ఇతరుల వల్ల మాటలు పడేది, ఏ పని కలిసి రాకపోవడము, ప్రతి పనికి ఊహించని ఆటంకములు కలిగేది గానీ, కొంచెం గొడవలు, ఇబ్బందులు, దానివల్ల బాధలు, కష్టాలు, బ్రేక్స్ కూడా వస్తాయి కొంచెం. సాధన తార ఫలితాలు. సాధన తార ఇది మంచి తార అనే చెప్పొచ్చు. శుభతార.
గొప్పవారితో పరిచయాలు ఏర్పడటము, సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండే వాళ్ళతో సఖ్యత, మనస్సు కొంచెం బాగా ప్రశాంతంగా ఉండేది. అనుకున్న పనులన్నీ అయ్యేది. ఇట్లాంటివన్నీ కొంచెం బాగుంటుంది. నైదన తార ఫలితాలు. ఇది 7వ తార. కొన్ని అనవసరమైన విషయాల్లో కలుగజేసుకునేది, నెమ్మది లేకుండా ఉండే పరిస్థితులు కూడా కొంచెం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మిత్రతార. ఇది 8వ తార. సంగీత సాహిత్యముల యందు అభిలాష, నూతన వ్యక్తులతో పరిచయాలు, ధనాదాయం ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా శాస్త్ర సంబంధమైన చర్చలు ఇట్లాంటి వాటిల్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదే కాదు. అలాంటి దాంతో కూడా కొంచెం పార్టిసిపేట్ చేయడము, దానివల్ల కొంచెం బాగా ఎంజాయ్ చేయడము ఇట్లాంటివంతా కూడా బాగుంటుంది. పరమ మైత్ర తార ఫలితాలు. ఇది 9వ తార. కొంచెం ఊహించని చికాకులు, ఇంకా సాహస కార్యాలు చేయాలని చెప్పి అదొక రకమైన ఉత్సాహం, వైరాగ్యము, ఇంకా ఇతరుల పైన కొంచెం ఏదన్నా కర్రపెత్తనం లాంటివి చేయాలి అనే ఆసక్తి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. తారాబలము అనేది పొంతనము కోసమే మనం ఎక్కువ చూస్తాం కాబట్టి, అట్లా పొంతనం చూసినప్పుడు కొంచెం ఆల్రెడీ చేసేసుకున్నాము. సో, మాది భార్యాభర్తలది ఇద్దరిది ఒకటే తార. అది కూడా కొంచెం ఆహ్, ఇట్లా జన్మతారగా వస్తా ఉంది అనేవాళ్ళు పరిహారంగా ఏం చేసుకోవచ్చును అంటే, గుమ్మడి పండు దానం చేసినా కొంచెం కొంచెం ఆహ్, మనశ్శాంతిగా అయితే ఉంటుంది. సంపత్తార, సంపత్తార ఇది 2వ తార కాబట్టి, ఇది శుభమైన తార కాబట్టి, దీనికి ఏమి మనం పరిహారంగా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి తార కాబట్టి, ఒకవేళ ఇలాంటి తారలో మనం ఏదైనా పని చేయాలన్నా చేసుకోవచ్చును. ఈ ఇలాంటి తారతో కలిసి ఉన్న తారాబలంతో ఉండే వాళ్ళను మనం పెళ్లి చేసుకోగలిగినాము అంటే, అది కొంచెం అదృష్టంగానే అనుకోవచ్చు. విపత్తార ఫలితం మనం చూసాము. సో, ఇప్పుడు ఈ విపత్తార కొంచెం మంచి తార కాదు. ఇది అవాయిడ్ చేస్తేనే మేలు. ఒకవేళ ఆల్రెడీ అలా చేసేసుకోనుండి కొంచెం ఏదన్నా కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు పరిహారంగా ఏం చేయొచ్చును అంటే, బెల్లం దానం చేసుకుంటా ఉంటే ఇట్లా ఏమన్నా భార్యాభర్తల మధ్యలో ఏమన్నా ఇబ్బందులు వస్తా ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. క్షేమతార ఇది కూడా ఇది కొంచెం కాదు మంచి తార కాబట్టి దీనికేమి మనం పరిహారాలు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ తార ఈ మంచి తార కాదు కాబట్టి పరిహారంగా అయితే ఉప్పును దానం చేస్తే కొంచెం అంటే పూర్తిగా అన్ని ఆటంకాలు తొలగుతాయి అనేసంత చెప్పలేము గానీ, ఏదో కొంచెం ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సాధారణ తార. ఇది 6వ తార. ఈ తారలో మనం ఏం జేసినా గానీ చాలా బాగుంటుంది. అది వివాహమైనా, లేదంటే మామూలుగా ఏదైనా పనులైనా గానీ, ఏవైనా గూడా మనకన్నీ కలిసొచ్చి అనుకూలంగా ఉండేవే. అసలు ఈ సాధన తారలో ఫలితము అంటేనే అది గొప్పవారితో పరిచయము, మనశ్శాంతి, ప్రశాంతంగా గూడా ఉంటుంది అని గూడా మనం చర్చించుకున్నాం. మాట్లాడుకున్నాం. అనుకున్నాం గాబట్టి, అసలు ఇది చాలా శుభతార. కాబట్టి దీనికి కూడా ఏం పరిహారం చేయాల్సిన అవసరం అయితే లేదు. నైదన తార ఇది ఇది చాలా అశుభంతో కూడిన ఒక తార. ఒకవేళ వివాహం నైదన తారతో వచ్చేటట్టు ఏదైనా చేసుకుంటే ఒకవేళ ఏదన్నా అట్లా ఇబ్బందులేమన్నా ఫేస్ చేస్తా ఉంటే దానికోసం పరిహారంగా ఏం చేయొచ్చును అంటే సువర్ణ దానం ఏమన్నా కొంచెం శాంతి కలుగుతుంది అంతే. ఈ నైదన తార అయితే ఎక్కడైనా ఎవరైనా గానీ ఏం చెప్తారు అంటే కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయండి. మిత్రతార ఇది 8వ తార. ఈ తార ఫలితాలు గూడా అన్నీ శుభప్రదమే కాబట్టి దీనికి కూడా అసలు మనం ఏం పరిహారం చేయాల్సిన అవసరం అయితే లేదు. పరమ మైత్ర తార. ఇది ఈ ఈ తార 9వ తార. ఇది గూడా కొంచెం మనకేమి అంత అశుభం కలిగించే తార అయితే కాదు. కొంచెం చికాకులు కలిగించొచ్చును, వైరాగ్యం ఇవ్వచ్చును గానీ అవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఒక మంచి విషయానికే ఉంటుంది. ఈవెన్ దెన్ ఇది గూడా కొంచెం పాజిటివ్ తార, మంచి తార అనేసి కన్సిడర్ చేస్తాము. దీనికి కూడా పరిహారాలైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దెన్ ఏదైనా కావాలి అనుకుంటే కుజుడికి సంబంధించిన పరిహారాలేమన్నా మనం చేసుకుంటే మేలు. ఈ తారాబలము మనము ఎప్పుడు చూసుకుంటాము అంటే, ముఖ్యంగా ఈ వివాహము, ముహూర్తము వీటికైతే మనము ఎక్కువ చూసుకుంటాము. అసలు చూడాలి దాన్ని. ఎందుకు అంటే మనము మంచి తారలో చేసుకుంటే కొంచెం లాంగవిటీ గానీ, కొంచెం
అన్యోన్యము కానీ కొంచెం ఎక్కువ కాలం కలిసి ఉండడము, శుభదాయకంగా ఉండడము ఇలాంటివంటి మనము దీంతో ఉండాలి యాక్చువల్‌గా. కాబట్టి మనము మంచి తారలైన ఈ సంపత్ తార గానీ, క్షేమ తార గానీ, సాధన తార గానీ, మిత్ర తార గానీ, ఇంకా ఇంకా అయితే పరమమైత్ర తార కూడా ఓకే. మనం ఇట్లాంటివి చూసుకొని చేసుకుంటాము. ఏది ఎంతైనా కానీ ఈ జన్మతార, ఈ విపత్తార, ప్రత్యక్ తార, నైదన తార. నైదన తార అయితే ఇంకా 100% అవాయిడ్ చేయాల్సిందే. ఇంకా కొన్ని ఈ నక్షత్రాలు జన్మతార అయినా కానీ కొన్ని నక్షత్రాలకైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. నక్షత్రాలు ఏవి అంటే రోహిణి నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, మఖ నక్షత్రము, హస్త, విశాఖ, శ్రవణ, ఉత్తరాషాఢ, రేవతి. అంటే రోహిణి అమ్మాయి అయితే రోహిణి అబ్బాయినే కానీ చేసుకోవచ్చును, ఇబ్బంది ఏం లేదు. అట్లా ఈ రోహిణి, ఆరుద్ర, మఖ, హస్త, విశాఖ, శ్రవణ, ఉత్తరాషాఢ, రేవతి వీళ్ళు ఏక నక్షత్రం అయినా కూడా ఉత్తమం, బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ దీంతో కూడా ఒకవేళ రోహిణి అమ్మాయి రోహిణి అబ్బాయిని చేసుకోవాల్సి వస్తే ఈ రోహిణిలో కూడా 4 పాదాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మొదట అబ్బాయిది అయి ఉండి తర్వాత అమ్మాయిది అయి ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇద్దరిది ఒకటే పాదం అయితే దాంట్లో మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి. ఫస్ట్ది ఎప్పటికైనా అబ్బాయిదే రావాలి, తర్వాతనే అమ్మాయిది రావాలి. అట్లా వస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. లేదంటే ఫలితం కొంచెం రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనము ఈ వీడియోలో తారాబలం అంటే ఏమి, అది ఎలా తెలుసుకోవచ్చును, తారాబలము, ఫలితము, పరిహారము, ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, ఇవన్నీ మనం తెలుసుకుందాము. సో ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. దయచేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. కన్సల్టేషన్ కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చును.